డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చిన జగన్ అసెంబ్లీకి రారని, ప్రజలు దీనిపై రూ. 11 పెట్టి పందాలు కాస్తున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత ఎద్దేవా చేశారు. డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజు ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చిన జగన్ అసెంబ్లీకి రారని, ప్రజలు దీనిపై రూ. 11 పెట్టి పందాలు కాస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. మీ తల్లి వైఎస్ విజయమ్మను, సోదరి షర్మిలను తిట్టి అసభ్యంకరంగా పోస్టులు పెట్టిన వర్ర రవీంద్రరెడ్డిని మేం అరెస్ట్ చేస్తే మీరు మాత్రం ఎన్హెచ్ఆర్సీకి వెళ్లి అతన్ని రక్షించాలని చూస్తారా అని జగన్ పై ధ్వజమెత్తారు. నీచమైన పోస్టులు పెట్టిన వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తల అరెస్ట్ ని దుర్మార్గమని ఎలా అంటారని నిలదీశారు. తప్పు చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లకుండా ఫంక్షన్ హాల్ కు తీసుకెళ్లి సాల్వా కప్పి సత్కరించాలా అని మండిపడ్డారు. అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. తాడపల్లి ప్యాలెస్ లో జగన్ నిర్వహించిన మాక్ అసెంబ్లీ కోరం లేదని, ఉన్న 10 మంది వైకాపా ఎమ్మెల్యేలు సహకరించడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని ఎన్హెచ్ఆర్సీ ముందు గగ్గోలు పెడుతున్న వైకాపా రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్లకు మహిళల్ని కించపరిచేలా వైకాపా సోషల్ మీడియా కార్యకర్తలు పెడుతున్న అసభ్య పోస్టులు కనిపించడం లేదా అని అనిత ప్రశ్నించారు. ఈ నేరంలో మీరు భాగస్వామ్యం అవుతారా అని ఆయనను నిలదీశారు. ఆడబిడ్డల రక్షణకు బలమైన చట్టం తేవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా తెలిపారు అనిత.